హాయ్ ఫ్రెండ్స్, ద కలెమ్స్ కిచెన్ కి స్వాగతం. రంజాన్ మాసం స్టార్ట్ అయిందంటేనే అందరికి గుర్తు వచ్చేది హలీం కదండి. ఆ హలీం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. బోన్లెస్ చికెన్ 1/2 kg తీసుకున్నానండి. నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను. 2 కప్పుల ఆయిల్ తీసుకున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: తెల్ల నువ్వులు, గులాబీ రేకులు, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, జీడిపప్పు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు, బగారా పువ్వు, బగారా ఆకులు, మైసూర్ పప్పు, దొడ్డు రవ్వ, బాస్మతి రైస్ ఇవ్వండి. మిగతావి సగం కప్పు నెయ్యి, 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 7 పచ్చిమిర్చి, 1 కప్పు పెరుగు, 1 కప్పు బ్రౌన్ ఆనియన్స్ అండి. రుచికి తగ్గ సాల్టు, 1/2 స్పూను పసుపు. ఇవ్వండి ఈ హలీం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ముందుగా నేనైతే ఒక కుక్కర్ పెట్టుకున్నానండి. ఈ కుక్కర్లో 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి. ముందుగా ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కాస్త ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టిన చికెన్ని ముందుగా ఇందులో వేసుకుందాము. ఈ చికెన్ని బాగా కలిపేసేయాలి. కొంచెం ఉడికే వరకు దీనిపైన మూత పెట్టుకుందాము, ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది కదండి. ఇప్పుడు మిగతావి ఇందులో మసాలాలు వేద్దాము. ఒకసారి కలిపేసుకొని తీసుకున్న పుదీనాలో సగం పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. సగం కొత్తిమీర కూడా వేసుకున్నాను. సగం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మొత్తం కలిపేసి ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకున్నానండి నేను. దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. దీన్ని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. నేనైతే ఒక 10 విజిల్ల వరకు ఉడికించానండి. దాదాపు 1/2 గంట సేపు ఉడికించాను దీన్ని, ఎందుకంటే చికెన్ మెత్తగా ఉడకాలి కాబట్టి. ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడవేసుకుందాము మనము. ఈ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో ఈ పైన చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా కూడా తీసి వేసుకుందాము. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ చికెన్ని మెత్తగా మనం పప్పు గుత్తితో నేను మెత్తగా చేస్తున్నానండి దీన్ని. చూడండి, ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము మరొక గిన్నె పెట్టుకొని దీంట్లో ఈ మసాలాలన్నీ ఫ్రై చేసుకుందామండి. నేను ఈ పప్పు దినుసులు ఇవన్నీ 2 స్పూన్లు తీసుకున్నానండి. లవంగాలు, ఈ గరం మసాలాలు మాత్రము ఒక 10 తీసుకున్నాను. జీడిపప్పులు కూడా 10 తీసుకున్నానండి.
మొత్తం కలిపేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇవి ఇప్పుడు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరొకసారి చెప్తున్నానండి, అన్ని 2 స్పూన్లు తీసుకున్నాను. గరం మసాలాలు, జీడిపప్పులు మాత్రం 10 తీసుకున్నానండి. అవి చల్లారిన తర్వాత వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, పొడి మెత్తగా అయిపోయింది. హలీం పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మరొకసారి గిన్నె పెట్టేసుకొని మిగిలిన ఇంకొక కప్పు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైపోయిందండి. మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని ఇలా పొడిలా కాకుండా 2 రకాలుగా చేసుకోవచ్చండి. పప్పులన్నీ ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ అది ఎక్కువ టైం పడుతుంది. అందుకని ఇలా పొడి చేసి పట్టుకుంటే మనకి ఈజీగా హలీం తయారు చేయడం అయిపోతుంది. ఒక 10 మిరియాలు కూడా నేను మెత్తగా పొడి చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పుదీనా వేసుకుంటున్నాను. మిగిలిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు బాగా కలపాలి ఒకసారి. ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 లీటరు మనం చికెన్ ఉడికించిన వాటర్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి, తక్కువగా ఉందని. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. దాన్ని కూడా బాగా కలిపేసుకొని ఉడికించాలి. ఇప్పుడు పొడి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను మెత్తగా చేసిన చికెన్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ హలీం అయినా, మటన్ హలీం అయినా తయారు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. బయట తినడం ఇష్టం లేని వాళ్ళు మనము ఇంట్లోనే తయారు చేసుకొని తినొచ్చు. అంత ఈజీ అండి. చికెన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము పప్పు గుత్తితో దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇలా రుద్దుతూ ఉంటేనే మనకు హలీం అనేది కరెక్ట్‌గా రెడీ అవుతుంది. అందుకనే నేను పప్పు గుత్తితో దీన్ని ఒక అరగంట పాటు రుద్దుతూనే ఉన్నానండి. బయట హలీం చేసేవాళ్ళు ఒక పెద్ద తెడ్డు లాంటిది వాడతారు కదండీ! ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నేను. మన దగ్గర అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి ఈ పప్పు గుత్తితో చేసుకుంటే మట్టుకు కరెక్ట్‌గా మనకు హలీం అనేది తయారవుతుంది. చూడండి, నూనె, నెయ్యి వేసుకున్నాను కాబట్టి పైన తేలుతుంది కాబట్టి మనకు హలీం రెడీ అయిపోయిందండి. చూడండి, వేడి వేడి హలీం రెడీ అయిపోయిందండి. ఈ హలీం తినేటప్పుడు పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని, నెయ్యి వేసుకొని, నిమ్మకాయ పిండుకొని తింటే గనక చాలా అంటే చాలా బావుంటుందండి. నేను చేసిన హలీం అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది. అందుకని మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి, చాలా బావుంటుంది. వేడి వేడి హలీం రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.